ఏ రాశి వారికి ఆ శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు ఆ శని గమనంలో అని అంటే, శని లగ్నంలో ప్రవేశం జీవన దిశలో గంభీర మార్పు. ఎవరికి లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఉంటుంది. మీనరాశి వారికి చాలా ఉంటుందండి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. క్రమశిక్షణలో ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి నుంచి మీనరాశి మీ రాశిలోకి రాబోతున్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితం, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి శని మీ యొక్క స్వగ్రహాధిపతి కాబట్టి శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశీయ గమనం కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిథున రాశి వారు కర్మస్థానంలో ఒత్తిడి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. జాగ్రత్త నిర్ణయాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఇంకా కన్యా రాశి వారికి సంబంధాల్లో పరీక్ష కాలం, భార్యాభర్తల మధ్య ఉంటుందని చెప్పి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండే. కానీ కన్యా రాశికి మిగతా గ్రహాలన్నీ యోగంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. గృహ కుటుంబ విషయంలో ఆందోళన, ఆస్తి నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. శని ఎప్పుడు శిక్షకారకుడు కాదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా అష్టమ శనిలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఈ శని గమనం ద్వారా కూడా ఉందండి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు కింద పడడము, చిన్న చిన్న భూకంపాలు లాంటి రావడము, జల ప్రళయం అనేది కనబడుతుంది. తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వరదల వల్ల వ్యవసాయానికి మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా ఈ శని యొక్క మార్పు వల్ల ఉంటుందని కూడా చెప్పచ్చు. జలతత్వం శని గమనంలో ప్రకృతి శక్తులన్నీ కూడా అధికంగా ప్రేరేపింపబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు శత్రువు కాదు, మన కర్మ ప్రతిబింబమే శని భగవానుడు.